వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నుండి బీజేపీలో భారీ చేరికలు. లోకేశ్వరం మండలంలో గోడిసేర, ఆర్లీ గ్రామాల నుండి బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. మాజీ సర్పంచ్ కారాగిరి గంగాధర్తో పాటు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరారు. ఆర్లీలో రమణారెడ్డితో పాటు పెద్ద మొత్తంలో కార్యకర్తలు చేరారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఎన్ఆర్ఐ చేసుకొని ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాంట్లో ఎమ్మెల్యే గారు ఎలాంటి దాన్ని గౌరవకుండా ఆలోచించకుండా మీ గ్రామానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు కొనసాగించడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అది పవిత్రమైన దినం. శ్రావణ మాసంలో తొలి రోజే రాముని దర్శనం చేసుకొని జిల్లాల మూడుగా ఏంటంటే మూడులో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదని ఎన్నో సార్ల మన సర్పంచ్ గారు చెప్పడంతో ఈరోజు దానికి భూమి పూజ చేయడం, అదేవిధంగా మన సర్పంచ్ చాలా రోజుల నుంచి ఏదైతే 20 నెలల నుంచి ఈ నియోజకవర్గానికి నేను చేస్తున్న ప్రతి స్పెషల్లీ లోకేశ్వరపడానికి సాగునీరికి ఎన్నో విధాలుగా అసెంబ్లీలో మాట్లాడుకుంటా సాగునీరు కావాలని కోరుకున్నట్టు ఈ లోకేశ్వర మండలంలో దాదాపు 3-4 వేల ఎకరాల సాగునీరు చేయడం, వీళ్ళన్నీ చూసి ఈరోజు నా సర్పంచ్ నా పార్టీలో వచ్చి నేను ఆయనకు వ్యక్తిగతంగా తోడుగా ఉండి అన్ని విధాలుగా ఈ గ్రామానికి డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నాను. ఈ సమాజానికి మన ఏఎస్పీ రాజేశ్వరబాబు గారు, లోకేశ్వర సర్పంచ్ మాజీ చంద్రబాబు గారు, అదేవిధంగా మా మీడియా ఇక్కడ మా రైతుల మండల అధ్యక్షులు సుకుమారెడ్డి గారు, రవీంద్రరావు గారు, సరస్వతి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు నేను